మచిలీపట్నం NH65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. ఈ ఎథిక్స్ మోరల్స్ తో పాటు జయలక్ష్మి గారికి క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఎక్కువ. నిజమా అది బయట మాట్లాడేదని? అస్సలు బయట ఎవ్వరు అనుకోరు బికాస్ ఐ లవ్ ఆల్ ద పీపుల్. అది క్యాస్ట్ చూడనండి, దట్ ఈస్ ఆల్. మనం పెట్టుకునే కడుపులో నుంచి కడుపులోంచి అందరూ ఒకేలాగా పుట్టామా, మన బ్లడ్ అంతా ఒకటేనా, ఎందుకండి ఇవన్నీ? కాకపోతే ఏంటంటే ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ సిచ్యుయేషన్, అది సీన్. అదే అంటారు, ఆ సిచ్యుయేషన్ బట్టి ఆ టాపిక్ వస్తుందేమో కానండి. నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారండి. నా ఫ్రెండ్స్లో అన్ని మీరు అన్నట్లుగా తీసుకుంటే క్యాస్ట్లు, అన్ని క్యాస్ట్లు ఉన్నారు. సనా ముస్లిం, మరి రజిత చౌదరి, హేమ కాపు, సురేఖ కాపు అనుకోవాలి, ఇంక ఇట్లా అందరూ ఉన్నారుగా. రాజా రవీందర్, రాజు, మీనా, రఘుబాబు గారు, కమ్మ, రవిప్రకాష్ కమ్మ, ఇట్లా అన్నీ ఉన్నారండి. ఏంటి కమ్మ కాపు లేకపోతే ముస్లిము క్రిస్టియన్ ఏమండి ఇది? ఫ్రెండ్స్లో ఉందా? ఆ ప్రేమల్లో ఉన్నాయా? ఇండస్ట్రీలో ఉంది కదా. ఇండస్ట్రీలో కూడా నేను ఉందని అనుకోనండి. సిచ్యుయేషన్ డిమాండ్స్, ఆ సందర్భము సిచ్యుయేషన్ వస్తేనే దట్ విల్ కమ్ ఫర్ ముందుకు. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్? ఇన్ కేస్ ఏదైనా సిచ్యుయేషన్ వస్తే, నాది అని పై చెయ్యి అనే వచ్చినప్పుడు, నాది మా ఊరు ఏమో మా అమ్మాయి అట్లా కూడా రాదండి. సిచ్యుయేషన్ వస్తే అని అంటే, ఇన్ కేస్ ఎప్పుడైనా ఎవరైనా నోరు జారి గవాలన అనేసి వాళ్ళ క్యాస్ట్ గురించి మాట్లాడి, మీరు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు, ఎవరు ముందుకు వస్తారు చూద్దాం, ఎవరు ఏం చేస్తారు చూద్దాం అన్న టాపిక్ ఎనీ క్యాస్ట్ పర్సన్స్ ఎవరైనా మాట్లాడినప్పుడు, వాళ్ళకి సంబంధించిన అభిమానం, క్లోజ్ రిలేషను ఎవరైనా ఆ ఇండస్ట్రీలో కానీ, ఆ ప్రొఫెషన్లో కానీ, ఇంకెక్కడైనా కానీ ఉన్నప్పుడు, ఏంటి అలా ఇష్టం వచ్చినట్టు అన్యాయంగా మాట్లాడుతున్నాడు, వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ అన్న థాట్తో ముందుకు వస్తారనేది నా ఆలోచన అండి. అంతే తప్పించి ఈగోలకు పోయి, నో, ఇట్స్ నాట్ దాట్. ఎలా మీరు ఇప్పుడు మీ ఫ్రెండ్ అన్నారు కాబట్టి, హేమలాగా రెబలా, లేకపోతే చాలా సాఫ్టా, లేకపోతే ఆమె లెక్కే ఉంటాం కానీ బయటకు కనిపించాం అంటారా? అందరు నన్ను సాఫ్ట్ అంటారండి, కానీ సందర్భం వచ్చినప్పుడు అవుట్ సైడ్ మీరు సాఫ్ట్, ఇన్సైడ్ వీ డోంట్ నో కదా. కొంచెం అంటే సిచ్యుయేషన్ వచ్చినప్పుడు నేను రెబలేనండి. ఐ ఫైట్, ఓకే, ఐ కమ్ ఫార్వర్డ్. ఎలాంటి సిచ్యువేషన్ లో చేశారు? ఇండస్ట్రీకి సంబంధించి హేమ గారు ఇష్యూ అయినప్పుడు చేశారు ఫైట్? ఇండస్ట్రీ హేమ ఉన్న ఇష్యూ అయినప్పుడు నేను లేనండి, US లో ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఎంత డిజిటల్ ప్రపంచమే కదా, ఎక్కడి నుంచైనా ఫైట్ చేయొచ్చు. రోజాని తిట్టినప్పుడు రాధిక గారు, ఖుష్బూ గారు, మీనా, వీళ్ళందరూ నేను పాప ప్రెగ్నెంట్, రోషన్ పాప, ఈ సిచ్యుయేషన్ హేమద్ అయినప్పుడు నా క్లోజ్ ఫ్రెండే, అది కాదన్నాను. అప్పుడు నేను అక్కడ బిజీగానే ఉన్నా. అక్కడిని ఫోన్లు చేసి నా ఇంటర్వ్యూలు తీసుకుంటారు అనేది మాత్రం అది అవలా. ఒక సందర్భంలో, 2 సందర్భాల్లో నాకు కాల్స్ వచ్చినాయి, మేడం బై ఫోనే ఇండస్ట్రీలో ఇట్లా అవుతున్నాయి, అట్లా అవుతున్నాయి, మీరు దాని మీద ఏం స్పందిస్తారు అనేసి. బట్ నాకు టైమింగ్స్ అక్కడికి ఇక్కడికి సెట్ అవ్వలేదు, బికాజ్ US టైమింగ్స్ డిఫరెంట్ కదా. బట్ ఐ డోంట్ మైండ్, ఏదైనా కానీ ఆ సందర్భం వస్తే ఎవరిది న్యాయం అంటే ఆ న్యాయం వైపే నేను చెప్తానండి. అది నా ఫ్రెండ్ అన్నా అవనివ్వండి, అవతల పర్సన్ అన్నా అవనివ్వండి, వాళ్ళు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళనే సపోర్ట్ చేసి మాట్లాడతాను. అంటే వ్యక్తిగతంగా ఇన్ అండ్ అవుట్ తెలుసు కాబట్టి, అసలు హేమ గారి నేచర్ ఏంటి ఆ టైంలో? తను పడ్డ కష్టం కావచ్చు, తన బాధ, ఫ్యామిలీ పడ్డ బాధ, ఒక పాప ఉంది. హేమది ఏంటంటే మనస్తత్వం, ముక్కు చుట్టుకుపోయే మనస్తత్వం, వెనక ముందు ఆలోచించదు, లేదన్నా మనసుకు అనిపించేస్తే అనేస్తుంది. ఓకే, ఒకప్పుడు బాగా అలా ఉండేదండి, కానీ షీ చేంజ్డ్ ఎ లాట్. ఓకే, షీ చేంజ్డ్ ఎ లాట్. ఎవరైనా ఏదన్నా మంచి చెప్తే తీసుకుంటుంది, మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తుంది, తనది ఏదన్నా తప్పు ఉందంటే ఒప్పుకుంటుంది, ఇప్పుడు ఒప్పుకుంటుంది, తనది తప్పు లేదంటే ఫైట్ చేస్తుంది, అది ఎంత దూరమైనా వెళ్ళిద్ది అది అట్లా. సో ఎవరైనా అలా ఉన్న వాళ్ళే నా గ్రూప్లో ఉన్నారండి, నా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా. అంటే బహుశా నాకు ఆ మైండ్ సెట్. నమ్మారా మీ ఫ్రెండ్స్ అలా డ్రగ్స్ తీసుకున్నారు, అలా రేవ్ పార్టీలో ఉన్నారంటే నమ్మాలనిపించిందా? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి, అందులో డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు, డ్రింక్ చేయని వాళ్ళు ఉంటారు, వేరే అలవాట్లు ఉన్న వాళ్ళు ఉంటారు, అలవాట్లు లేని వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వరా, గ్రూప్ ఉండరా? ఇప్పుడు నాకు ఒక బ్రదర్ అనుకోండి, మీరు జస్ట్ దేవుడు ఇచ్చిన బ్రదర్, నీ బర్త్డే పార్టీ ఇస్తున్నా నాకు అక్కడ అన్నాను, మోస్తారు,
వస్తానా రానా నేను వస్తారు. అలా అని నేను ఆ పార్టీలో ఉన్నానని నేను తీసుకున్నానా, నేను డ్రింక్ చేశానా, లేకపోతే డ్రగ్స్ తీసుకున్నానా, లేకపోతే ఇంకా ఏమైనా వేరే పనులు మంచి కాదు అనేవి ఏమన్నా చేశానా అంటే అక్కడ ఉన్నాను కాబట్టి తాటి చెట్టు కింద ఉంటే పాలు తాగానంటే నీళ్ళు తాగానంటారా, లేకపోతే కళ్ళు తాగానంటారా ఎవరైనా? కళ్ళే తాగారు అనుకుంటారు తాటి చెట్టు కింద కూర్చొని తాగుతుంటే. అలాంటి సందర్భాలు ఎన్నో మన లైఫ్లో వస్తాయి. ఆర్టిస్ట్ లైఫ్ లో ఎక్కువ. ఒక్క హేమాకే కాదు, మీకు వస్తుంది, నాకు వస్తుంది. ఆర్టిస్ట్ లైఫ్ అనేది పబ్లిక్ ఇంట్రెస్టింగ్ పర్సన్స్ కాబట్టి, ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి తొందరగా వెళ్ళిపోతాం మనం. అదే బయట ఇంకెవరైనా అయితే అవి బయటకు రాదు. దట్స్ డిఫరెన్స్. కానీ పర్సనల్ గా బాగా డిస్టర్బ్ అయిందా? అది డ్రింక్ చేయదు నాకు తెలుసు బాగా. కాదండి, అలానేం కాదు రోషన్. ఇవాళ రేపు అలవాట్లు అనేది అందరికీ కామన్ అయిపోతుంది. ఎవరైనా ఫోర్స్ చేస్తే సరదాగా తీసుకొని డ్రింక్ చేయటం అంటే తప్పు కాదు అనే సిచ్యుయేషన్స్కి వచ్చారు జనాలందరూ. ఇవాళ రేపు మంచి మంచి సొఫిస్టికేటెడ్ ఫ్యామిలీస్లో, ట్రెడిషనల్గా ఉండే ఫ్యామిలీస్లో కూడా దే ఆర్ టేకింగ్ డ్రింక్స్. లైక్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అంటున్నారు. వైన్ అంటే దే గివ్ కంపెనీ. వాట్ ఈస్ రాంగ్ అంటారు? వాట్ ఈస్ రాంగ్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్? మనకు ఒంట్లో బాగున్నప్పుడు మెడిసిన్స్ వేసుకుంటున్నాం. మెడిసిన్స్లో ఏమేమి కలుపుతున్నారో మీకు ఐడియా ఉంటుంది కదా. మనం తీసుకోనివి బయట తీసుకొనివి అన్ని డ్రగ్స్ మిక్స్ చేస్తారు అందులో చాలా, ఈవెన్ ఇంక్లూడింగ్ పాయిజన్. అవును. అది అలానే ఇది కూడా ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అంటారు. గ్లామరస్గా కనిపిస్తారంటారు, స్కిన్కి మంచిది అంటారు, గ్లో ఉంటుందంటారు, యంగ్గా కనిపిస్తారంటారు. ఇఫ్ దీస్ సో మెనీ రీజన్స్ విల్ ఎంకరేజ్ దెమ్. ఇప్పుడున్న సిచ్యుయేషన్. ఇప్పుడు మీరు చాలా ఎంగుగా కనబడుతున్నారు నాకు. ఏంటి అసలు మీ సీక్రెట్? ఇప్పుడు చెప్పిన అయితే కాదు కదా. నా సీక్రెట్ మీకు ఓపెన్ గా చెప్పాను అంటే అందరికి చెప్పినట్లే, పాజిటివ్నెస్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఎవ్రీబడి. ఐ టేక్ పాజిటివ్నెస్ ఫ్రమ్ ఎనీబడి. కొంచెం ఉంటాయి బాధ కలిగించే సందర్భాలు కొన్ని వస్తాయి, కానీ బట్ మీ జీవితంలో కూడా ఉన్నాయి అవి. వై నాట్? ఐఎమ్ ఏ పర్సన్. నేను మనిషినే కదండి, మనిషినే కదా. నేనేమి అందరం మనుషులమే, కానీ మీలాగా 1000 కోట్లు ఆస్తి అయితే లేదు కదా మాకు. నాకు 1000 కోట్లు ఏం లేదులేండి. రానవసరం ఇన్కమ్ ట్యాక్స్ వస్తారు, అప్పులే ఉన్నాయి. అది జయలక్ష్మి టాకీస్, జయలక్ష్మి ఫ్లోర్ మిల్స్, జయలక్ష్మి టవర్స్ మిల్స్ అంట బాబాయ్, కొత్తది వచ్చిందండి. రోషన్ జయ ఎన్క్లేవ్స్ గుంటూరులో, జయ ఎన్క్లేవ్ అని మా వారు కాదు జయ ఎన్క్లేవ్ అని ఏదైనా పెట్టుకున్నా కూడా మా వారు కన్స్ట్రక్షన్ నేమ్ పెట్టుకుంటారు. అవన్నీ మాయా ఏంటి, అమ్మేస్తాము ఫ్లాట్స్ అన్ని అమ్మేసి డబ్బులు వాడికి పోతాయా వేరే వాడికి? మనకే కదా వచ్చేది. రొటేషన్ కదా బిజినెస్ అంటే, అదే కదా రొటేషనే కదా. మాకేం గోల్డెన్ స్పూన్ ఏం లేదు రోషన్. నా పేరెంట్స్ సైడ్ కానీ అత్తమామల వైపు నుంచి కానీ ఎవ్వరు ఏమి ₹1 ఇవ్వలా. ఎవ్రీథింగ్ మా ఇద్దరు కష్టార్జితం, ఎస్పెషల్లీ మై హస్బెండ్. తన సిన్సియారిటీ, హార్డ్ వర్కింగ్ తను మమ్మల్ని ఈ రోజుని ఇలా నిలబెట్టింది. He is very nice guy, very straightforward, very hard working person. ₹1 సంపాదిస్తే అందులో $1 తను పెట్టుకొని 30 తన చుట్టూ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కట్టామనుకోండి, తన దగ్గరికి వచ్చే వాళ్ళకి అది ఎవరెవరు తీసుకున్నారో వాళ్ళందరికీ తెలుసు, చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేసేవాళ్ళు కన్స్ట్రక్షన్స్లో కూడా. నేనంటాను, మీరు బిజినెస్ లాగా చేస్తుంటే ఈ రోజున మనం కొంచెం దగ్గరలో ఏ రామానాయుడు గారు లేకపోతే టాటా బిర్లాలకు వాళ్ళకి దగ్గరకి వెళ్ళేవాళ్ళు. మీరు సిన్సియర్గా సంపాదించే వాళ్ళమేమో, బట్ ఆయన అలా ఇది చేసుకునే వ్యక్తి కాదు. బిజినెస్ లాగా చూడడు. ఆయన అంతా ఫ్రెండ్స్కి హెల్ప్ చేయటము, చుట్టాలకి హెల్ప్ చేయటము, ఇదే ఎక్కువ. అలాగే కాకపోతే దానివల్ల నష్టపోయిందే ఎక్కువ ఉంది. దట్స్ ఫైన్ అండి. ఈ లైఫ్లో ముందు నుంచి లేదు, వెళ్ళేటప్పుడు ఉండదు, ఏముంది మధ్యలో బతకడానికి కావాలి కదా, ఉంటుంది అండి. అది ఉంది కాబట్టి వెరీ హ్యాపీ. సాటిస్ఫాక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనకి దెర్ ఇస్ నెవర్ ఎండ్ అంటారు కదా, ఎనీథింగ్. ఆశకు అంతం లేదు కదా. ఈ ఆశ చాలా చాలా కోరుకుంటూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయకపోతే మనం కష్టం. అందుకని ఉన్నవారికి చాలు, పర్లేదు, బాగున్నాం చాలా మంది కంటే అనుకుంటే విల్ బి హ్యాపీ. నేను ఇలా ఉండటానికి, మీరు అన్నట్లు గ్లామరస్గా ఉండటానికి, యాక్టివ్గా ఉండడానికి అయితే రీజన్ ఇదేనండి.